అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. హిందూ మతంలో నదీ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నదీ స్నానాలు మన పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి చేస్తాము. కానీ మనం తెలిసి తెలియక చేస్తున్న తప్పుల వల్ల పాపాలు పోవడం మాట అటుంచి కొత్తగా పాపాలు చేసినట్లు అవుతుంది. అవేంటి, అసలు మనం ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్నది వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందువులు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా నదీ స్నానం చేయాలని నమ్ముతారు. కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి మరింత విశిష్టత ఉంది. మనం నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాటిలో మొదటిది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మనకి దగ్గరలో ఉన్న నదిలోనే ముందుగా స్నానం చేయాలి. ఉదాహరణకు మనం కాశీ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, కాశీ వెళ్తే గంగా స్నానం తప్పకుండా చేస్తాం కదా. అందుకని ముందుగా మనకు దగ్గరలో ఉన్న నదిలో, అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇలా మనకి ఏది దగ్గరలో ఉంటే ఆ నదిలో స్నానం చేసి అప్పుడు మాత్రమే మనం బయలుదేరాలి. అప్పుడే మనకి అక్కడ చేసిన ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. నదీ స్నానం ఏ సమయంలో అయినా చేయొచ్చు, కానీ బ్రహ్మముహూర్తంలో చేసిన స్నానానికి ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుదిరితే ఉదయమే చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నదీ స్నానానికి వెళ్ళే ముందుగా మీరు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని అప్పుడు మాత్రమే వెళ్ళండి. అదేంటి, మనం వెళ్ళేది స్నానానికే కదా అని అనుకుంటున్నారా? కానీ మనం నదీ స్నానం ఎందుకు చేస్తాం? మనం పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి చేస్తున్నాం, అంతేకాని మనం ఒంటిని శుభ్రపరచుకోవడానికి కాదు కదా. కాబట్టి ముందే మనం ఇంటి దగ్గర ఒంటిని శుభ్రపరచుకుని పవిత్రంగా వెళ్ళి అప్పుడు మాత్రమే నదీ స్నానం చేయాలి. అంతేగాని మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని మాసిన బట్టలతో వెళ్ళి స్నానం అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేయడం అనేది చాలా దోషం. అలాగే స్నానం చేసేటప్పుడు సబ్బులు, షాంపూలు లాంటివి వాడడం కూడా చాలా పాపం. నది పరిసరాలను కూడా చెత్త వేసి పాడు చేయకుండా చాలా పవిత్రంగా చూసి శుభ్రంగా ఉంచాలి. ఇప్పుడు స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం నదిలోకి దిగే ముందు నదికి నమస్కరించుకుని నది యొక్క అనుమతి తీసుకోవాలి స్నానం చేయడానికి. తర్వాత మనం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం మనం నిత్య పూజలు ఎలా అయితే చెప్పుకుంటామో అదేవిధంగా ముందుగా తిథి, వార, నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత మన గోత్రం, పేరు కూడా చెప్పుకుని సకల పాప నివృత్త్యర్థం అని చెప్పుకుని, అది ఏ నది అయితే ఆ నది పేరు చెప్పుకుని నదీ స్నానం కరిషే అని చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పితేనే మనకు నదీ స్నానం చేసిన ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే నిత్యం నీటిలో ఎన్నో వేల జంతువులు ఉంటాయి. అలాగే ఎంతోమంది శరీరం శుభ్రపరచుకోవడానికి కూడా నదీ జలంతో స్నానం చేస్తారు. కానీ అది నదీ స్నానంలోకి రాదు. మనం ఇలా నమస్కరించుకుని అనుమతి తీసుకుని సంకల్పం చెప్పుకుని చేసిందే నదీ స్నానం లెక్కలోకి వస్తుంది. కాబట్టి మనం తప్పకుండా సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మనం నాభి లోతు వరకు నీటిలోకి వెళ్ళి తూర్పు వైపు తిరిగి 3 సార్లు మునగాలి. అలాగే ఈ శ్లోకం చెప్పుకుంటే మనకు అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా స్నానం పూర్తయిన తర్వాత 3 సార్లు దోసిలితో నీళ్లు తీసి సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. స్నానం పూర్తయ్యాక నీటిలో నుంచి బయటకు వచ్చే ముందు ఆ నీటిలోని మట్టిని కొద్దిగా చేత్తో తీసి బయటకు వచ్చి గట్టుపైన వేయాలి. తర్వాత చాలామంది చేసే ఇంకొక పొరపాటు గురించి తెలుసుకుందాం. సాధారణంగా కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళిన తర్వాత చాలామంది స్నానం చేసి ఆ తడి బట్టలతోనే దీపారాధన చేయడం, దీపాలు నీటిలో వదలడం, పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ తడి బట్టలతో ఎప్పుడూ కూడా పూజలు అనేవి చేయకూడదు. కాబట్టి మనం బట్టలు మార్చుకుని తల కూడా నీళ్లు కారకుండా తుడుచుకుని చివర్లు ముడివేసుకుని అప్పుడు మాత్రమే మిగిలిన పూజలు ఏవైనా సరే చేసుకోవాలి. అంతేగాని తడి బట్టలతో మాత్రం అస్సలు చేయకూడదు. తలకు టవల చుట్టుకుంటారు కదా, దాంతో కూడా పూజ ఎప్పుడు చేయకూడదు. అది కూడా తీసి నీళ్లు కారకుండా జుట్టు ముడివేసుకుని అప్పుడు మాత్రమే మనం పూజ చేసుకోవాలి. రాబోయే కార్తీక మాసంలో చాలామంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు కదా, కాబట్టి తెలిసి తెలియక చేసే ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.